డే 2 అయితే బాలీలో మేము అడ్వెంచరస్ స్పోర్ట్స్ చేద్దాం అనుకొని బినోనా బీచ్కి వెళ్ళాము. ఇవి స్పాట్ బుకింగ్ అండ్ ఆన్లైన్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. మేము వచ్చేసి బనానా బోట్ రైడ్, స్పీడ్ బోట్ అండ్ దాంతోపాటు డిఫరెంట్గా పారాసైలింగ్ కూడా చేసాము. బీచ్కి దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఉందన్నమాట. సో పైనుంచి ఆ ప్లేన్స్ వ్యూ కూడా చాలా బాగుంది. ఫైనల్లీ వన్ ఆఫ్ మై బకెట్ లిస్ట్ అనమాట స్నార్కలింగ్, అది కూడా నేను కంప్లీట్ చేశాను. ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా అనిపించింది అండర్ వాటర్. ఆ క్రియేచర్స్తో మాత్రం ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఫైనల్లీ ఈ వాటర్ స్పోర్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మేము కాంగోలో ఉన్న ఉల్లుగట్టు టెంపుల్కి వెళ్ళాము. ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి మౌంటైన్ ఎడ్జ్కి లొకేట్ అయి ఉంటుంది. అక్కడ నుంచి వ్యూ అంతా చాలా బాగుంటుంది. ఆ ఓషన్ అండ్ ఆ ప్లాంటింగ్ వ్యూ అంతా కూడా. ఈ టెంపుల్లో శివుడిని పూజిస్తారనమాట. వీళ్ళు వచ్చేసి శివుడిని శివరుద్ర అని పిలుస్తారు. సో లోపలికి వెళ్ళాలి అంటే బాలనీస్ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి, అలానే అలో చేస్తారు. ఉల్లుగట్ట వచ్చేసి 2 మెయిన్ థింగ్స్కి ఫేమస్ అనమాట. ఫస్ట్ వచ్చేసి సన్సెట్. ఈ సన్సెట్ చూడడానికి చాలామంది వెయిట్ చేస్తారు అండ్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం పూర్తిగా సన్సెట్ చూడొచ్చు అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి కేకాక్ ఫైర్ డ్యాన్స్. ఇది వచ్చేసి రామాయణంని వాళ్ళ కల్చర్లో మనకి యాక్ట్ చేసి చూపిస్తారు. ఇన్స్ట్రుమెంట్స్ ఏం యూస్ చేయకుండా 50 to 100 మెంబర్స్ వాళ్ళ వోకల్ కోరస్ ఇస్తూ ఉంటారనమాట. సో ఇలా మా డే 2ని మేము కంప్లీట్ చేసాము.